దేవుడు అన్ని రోగాలను కూడా నయం చేయగలడు. దేవుడు అన్ని రోగాలను కూడా తీసివేయగలడు. నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యమే నా జీవితం చెప్పాలి. నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ చాలా మేజర్గా ఉండేది. ఎప్పుడైతే నేను జిమ్కి వెళ్ళడం మొదలు పెట్టానో, వెళ్తున్నప్పుడు ఒక డెడ్ లిఫ్ట్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. దాదాపు 170 కేజీలు 150 కేజీలు అమాంతంగా లిఫ్ట్ చేయాలి. ఆ యొక్క ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒకేసారి నా యొక్క బ్యాక్న మొత్తం ఎముకలు స్పైనల్ కార్డ్ దగ్గర టప్ టప్ అని సౌండ్ వచ్చింది. వచ్చిన సమయంలో చాలా భయపడ్డాను. అది కింద పడివేసిన తర్వాత పక్కకు వెళ్ళాను, రుద్దుకున్నాను. ఆ క్షణాన నాకు పెద్దగా పెయిన్ అనిపించలే. ఒక 5 నిమిషాలు చాలా సఫర్ అయ్యాను. దాని తర్వాత మామూలు అయిపోయింది. దినములు వెళ్ళే కొద్దీ పెయిన్ అనేది రోజు రోజుకి పెరుగుపడం మొదలుపెట్టింది. చాలా భయంకరమైన వ్యాధులు వచ్చేసి తట్టుకోలేని బాధ. ఒకనొక స్థితిలో ఎలాగైపోయానంటే, ఒక వారం రోజులు నా పొజిషన్ ఇలాగే ఉండిపోయింది. నేను అసలు లేవని స్ట్రైట్గా నించోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా మా నాన్నగారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళిన తర్వాత కేర్ హాస్పిటల్లో మొత్తం అన్ని స్కానింగ్లు అన్నీ తీసిన తర్వాత వాళ్ళు చెప్పినది ఏంటంటే, స్పైనల్ కార్డ్ బోన్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యన నరాలు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న గమ్ ఏదైతే ఉందో, ఆ మూలుగులాగా ఏదైతే ఉందో అది పూర్తిగా పోయింది. ఈ దుమ్ముల మధ్యన నరం అనేది నొక్కేయడం వల్ల మీ అబ్బాయి లేవలేకపోతున్నాడు, మీ అబ్బాయికి ఆ పెయిన్ అనేది భయంకరంగా వస్తుందని చెప్పగానే చాలా బాధపడ్డాం. అయితే డాక్టర్ కొన్ని విషయాలు మాకు ఏం చెప్పినా సజెషన్స్ ఇచ్చారు. న్యూట్రిషన్ దగ్గర పట్టుకువెళ్ళి బహుశా కొంచెం వెయిట్ లాస్ అవుతే బహుశా ఇది కొంచెం మీకు సెట్ అవ్వచ్చేమో అని చెప్పి న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గంటకి తినమంటారు. మనకా గంటకి తినడం సాధ్యం కాదు. వాళ్ళు ఏమని చేశారు, మీరు మొదటి సెషన్ లేదా ఇది తినాలి, మళ్ళీ 10 గంటలకి అది తినాలి, మళ్ళీ 12 గంటలకి ఇది తినాలి చెప్తే మా నాన్నగారు కూడా అది తినరానన్నా అది తిను, బాదం పప్పులు తిను, జీడిపప్పులు తిను, డ్రై ఫ్రూట్స్ తిను అని చెప్పి మా నాన్నగారు మనకి ఎక్కనవే అవి. సరే అలా విన్నాను. మా నాన్నగారు ఇంటికి వచ్చి మళ్ళీ నాకు లెక్చర్ మొదలు పెట్టారు. మళ్ళీ కూర్చోబెట్టి ఏంటి ఇదంతా ఎందుకు ఆ పని చేసి అని చెప్పి తిడుతున్నప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు నాకు కూర్చోబెట్టా అదేంటి రోజుకి అన్నిసార్లు తినాలి అని చెప్తుంటే నాకు ఒక్కొక్కసారి నోరు తిన్నంగా ఉండదు. నేను అనేసాను పుసుకుని నోరు జారని ఏమనంటే, పందులు మేకలు అలా తింటూ ఉంటే సింహం ఒకసారి తింటుంది అన్నాను. నేను ఉమ్మెహరని నన్ను ఏట్రా ఇప్పుడు మేము పందులు మేకలవా, నువ్వు సింహానువా అని చెప్పి ఆ పరిస్థితులన్నీ కూడా కొన్ని చేజారి పరిస్థితులు వచ్చి ఉన్నాయి. గమనించండి, డాక్టర్స్ అందరూ కూడా ఇంకా మీ అబ్బాయికి కొంచెం స్పైనల్ వీక్ అయిపోయింది, చాలా కష్టము, బ్యాక్ పెయిన్ ఇష్యూస్తోనే జీవిత కాలం అంతా కూడా బాధపడాలని చెప్పి అన్నప్పుడు మా తల్లిదండ్రులు దేవుని నిద్రించిన తర్వాత నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది ఏంటంటే నా నడువు నొప్పి. అమ్మో ఇప్పుడు ఎలాగ నేను సువార్తను ఎలా ప్రకటించాలి? ఒక 10 నిమిషాలు నించోడానికి కటకటలాడేసేది, మొత్తం ఈ కాలంతా కూడా లాగుతుండే. దేవుడు ఎంత గొప్పవాడంటే పరిచర్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ బ్యాక్ పెయిన్ అనేది లేకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటల నుంచి వాక్యం చెప్పమన్నా అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే నా దేవుడు స్వస్థపరిచినవాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ అందరినీ కూడా స్వస్థపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నాలో రేగేనే దేవానితో నేను జీవించాలని, చిన్ని ఆశ నాలో కలిగేనే, రాజువైన నిన్ను చూడాలని, ఇలలో నిన్నే నే కనపడుతూ మదిలో